కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజనగర్లో ఏఐసీసీ మహిళా జాతీయ కార్యదర్శి ఆదిత బీఆర్ఎస్ పార్టీపై తీవ్రస్థాయి విమర్శలు చేశారు. 10 ఏళ్ల అధికారంలో పేపర్ మిల్లు కార్మికులను పట్టించుకుని బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు మిల్లు అంశంపై కావాలనే రాద్ధాంతం చేస్తున్నారని ఆరోపించారు. కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉందని, మంత్రి వివేక్ వెంకటస్వామి చొరవను బీఆర్ఎస్ చూడలేకపోతుందని మండిపడ్డారు. కేసీఆర్, కేటీఆర్లపై గతంలో విమర్శలు చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇప్పుడు స్వార్థ రాజకీయాల కోసమే బీఆర్ఎస్లో చేరారని విమర్శించారు. సిర్పూర్ నియోజకవర్గ ప్రజలకు తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సేవ చేస్తానని అదిత స్పష్టం చేశారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్న గారు, ముందుగా అందరికి ఒక్క విషయం మీద సమాధానం చెప్పండి. పేపర్ మిల్ కార్మిక ఎన్నికల సమావేశాన్ని మరియు ఈ సమావేశం జరుపుకుంటున్నారు కదా ధర్నాలని, ముందుగా మీరు ఈ ఎన్నికలు జరగకపోవడానికి కారణం గల మీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఆల్రెడీ ఈ గత 8 సంవత్సరాల నుంచి చేయకపోవడానికి కారణం ఏంటి? ఈ దానికి సమాధానం చెప్పండి. మరియు ఇక్కడ అయితే మీరు మీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కార్మికుల సమస్యలు మీకు కనిపించలేదా? ఒకప్పుడు మౌనంగా ఉండి మీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాట్లాడకుండా పేపర్ మిల్ యాజమాన్యంతో కుమ్మక్కై ఉన్న మీరు ఇప్పుడు మైకులు పట్టుకొని ధర్నాలని ముందుకొచ్చి రాజకీయాలు చేస్తుంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కార్మిక నాయకుల ఎన్నికలను మరియు వారి హక్కుల పరిరక్షణ కోసం అదే అంశాలుగా లక్ష్యంగా పెట్టుకొని మా మంత్రి వివేక్ వెంకటస్వామి గారు చిత్తశుద్ధితో చట్టబద్ధంగా ముందుకెళ్తున్నారు. అయితే వాళ్ళ సమస్యల పరిష్కారం గురించి ప్రభుత్వం ముందుకెళ్తుండగా మీరు దాన్ని సపోర్ట్ చేసి మాట్లాడడం కాకుండా రాజకీయ రంగం పునకడం చాలా బాధాకరం అనిపిస్తుంది. అయితే మన పెద్దలు కోనేరు కోనప్ప గారు గతంలో మీరు ఎమ్మెల్యేగా చేసిన సమయంలో మా ఈ కార్మిక ప్రజల సమస్యల్ని మీరు ఎందుకు పట్టించుకోలేదు? మీరు అధికారంలో ఉండి చేయని పనులు కాంగ్రెస్ పార్టీ ఉంది చేస్తున్నందుక మీకు ఈ అసమర్థత. అయితే మీరు కార్మికుల పక్షాన నిల్చోకపోవడంగా వాళ్ళ మొహాలు కూడా చూడకుండా మీరు ఈ రోజు వాళ్ళ పక్షాన నిల్చునని మాట్లాడడం నిజంగా హాస్యాస్పదం.